హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్పీ స్టడీ హబ్. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT2కి సంబంధించి మ్యాథమెటిక్స్ పార్ట్ నుండి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని చూద్దాం. నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్గా ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎవరు కూడా వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే మనకి ఉన్న నాలెడ్జ్ వేరు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్స్ వేరుగా ఉంటుంది. ఎందుకంటే మనం నార్మల్గా ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయగలుగుతాం, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్స్కి తడబడుతూ ఉంటాం. కాబట్టి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతున్నారు అనేది చూస్తే మనం విత్ ఇన్ టైంలో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్ చేయొచ్చు. అలానే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనకు వచ్చిన కాన్సెప్ట్ కాకుండా అక్కడ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు అనేది మనం తెలుసుకోవాలి కంపల్సరీగా. అలా తెలుసుకుంటే మనకి మ్యాథమెటిక్స్ నుండి 70% అన్ని క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు అనమాట. అంటే మ్యాథమెటిక్స్ అంటే మీనింగ్ అర్థమెటిక్, రీజనింగ్ నుండి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా మనం ఖచ్చితంగా అటెండ్ చేయొచ్చు. ఓకేనా? అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియోలో మనం ఇప్పుడు క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఏంటంటే, వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 48,000 ఫర్ 2 years at 20% per annum ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువలీ? ఇక్కడ ఏం అడుగుతున్నారంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎంత అమౌంట్ కంటే 48,000. 48,000 అనేది ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. ఓకేనా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారంటే 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అలానే టైం పీరియడ్ 2 years. ఓకేనా? మీకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఐడియా అయితే ఉండాలి. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఖచ్చితంగా మనకి 2-3 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఒక్కోసారి 4 క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఓకేనా? దీనికి షార్ట్ కట్ ఏంటంటే, 20% అంటే 1 yearకి 20%. 2 yearsకి ఎంత అవుతుంది? ఒక 20% అవుతుంది అనమాట. ఫస్ట్ 20% ఫైండ్ అవుట్ చేయండి. 48,000లో 20% ఎంత అవుతుందంటే 48 into 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 96 అంటే 9,600 అనేది 20% అవుతుంది. అలానే ఇంకొక 20% కూడా ఫైండ్ అవుట్ చేయండి. అది కూడా ఎంత అవుతుందంటే 9600 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 2 yearsకి 9600. ఒకవేళ ఇన్ కేసు అది సింపుల్ ఇంట్రెస్ట్ అనుకోండి, ఈ రెండు యాడ్ చేస్తే సరిపోతుంది, అదే సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఏమవుతుంది, ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్కి మనం ఇంట్రెస్ట్ కట్టాలి. దీంట్లో మళ్ళీ 20% పే కడితే ఏమవుతుంది? 96 into 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 192. 0 అంటే 1920. 1920 అనేది ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట. అంటే టోటల్గా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? ఈ 3 యాడ్ చేయాలి. ఈ 3 యాడ్ చేస్తే ఎంత అవుతుందో చూస్తే అదే మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. 96 + 96 ఈక్వల్ టు 192. ఓకేనా? 192 కాబట్టి 192. 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros యాడ్ చేయండి. తర్వాత 1920ని యాడ్ చేస్తే 0 2 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. 21,120 అంటే 21,120 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. మీరు ఇలా చేస్తేనే స్పీడ్గా అవుతుంది. ఇన్ కేసు ఫార్ములాలో అప్లై చేస్తే మనకి టైం అనేది పడుతుంది అనమాట. ఫార్ములా ఏమవుతుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P × 1 + R/100 హోల్ పవర్ T మైనస్ P అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నా మనకి ఆన్సర్ వస్తుంది. కానీ మనకి షార్ట్ పీరియడ్లో రావాలి కాబట్టి షార్ట్ కట్స్ యూజ్ చేస్తేనే మనకు త్వరగా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఇఫ్ 3 numbers ఆర్ ఇన్ ద రేషియో 2:3:5. 3 numbers ఏ రేషియోలో ఉన్నాయంట? 2:3:5 రేషియోలో ఉన్నాయంట. అండ్ ద ట్వైస్ దేర్ సమ్ ఈజ్ 100. అంటే ఈ 3 numbers సమ్ చేసి ట్వై చేస్తే ఎంత అవుతుందంట? 100 అవుతుందంట. ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆఫ్ ద 3 numbers. అయితే వీటిలో లార్జెస్ట్ నెంబర్ ఒకటి ఉంటుంది కదా, లార్జెస్ట్ నెంబర్ని స్క్వేర్ చేస్తే ఎంత అవుతుందో ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్స్ ఏంటో మనకి తెలియదు. తెలియనప్పుడు ఏమనుకుంటాం? 2x 3x 5x అనుకోండి, నార్మల్ ఎక్స్కి అనుకుంటే. లేదు అంటే టోటల్గా పార్ట్స్ ఎన్నివి? 5 + 3 + 2 10 పార్ట్స్ అవుతున్నాయి. 10 పార్ట్స్ని స్క్వేర్ డబుల్ చేస్తే, అంటే ట్వైస్ అన్నాడు కదా, డబుల్ చేస్తే 100. డబుల్ చేయకపోతే ఎంత అవుతుంది? డబుల్ చేస్తే ట్వైస్ అన్నాడు కదా, ట్వైస్ అయితే 100 అవుతుంది. ఇన్ కేస్ ట్వైస్ కాకపోతే ఏమవుతుంది? 50 అవుతుంది. ట్వైస్ కాకపోతే 50 అవుతుంది. ఇవి 10 పార్ట్స్ కాబట్టి 10 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 50 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? లార్జెస్ట్ పార్ట్ ఎంత? 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఏమవుతుంది? 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 10 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 50 అయితే 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. ఓకేనా? లార్జెస్ట్ నెంబర్ ఏమవుతుంది? 25 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? లార్జెస్ట్ నెంబర్ స్క్వేర్ కావాలి. స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 625 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట.
ఇలా మనం షార్ట్ ట్రిక్లో చేయాలి, అంతేగాని 2x 3x 5x అనుకుని చేస్తే మనకి లెందీ ప్రాసెస్ అవుతుంది తప్ప ఆన్సర్ త్వరగా రాదు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఏ ladder 20 meters long is leaning against a vertical wall. Okay, so it makes an angle of 30 degrees with the ground. How high on the wall does the ladder reach? ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే ఒక వర్టికల్ వాల్ అయితే ఉందంట. సో ఒక వర్టికల్ వాల్, సో ఈ వాల్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రౌండ్ అనుకోండి. ఓకేనా. సో ఇది గ్రౌండ్ అయితే, సో వర్టికల్ వాల్ ఒకటి ఉంది గోడ. సో ఈ గోడ మీదకి ఒక ల్యాడర్ని అయితే ప్లేస్ చేశారంట. సో ల్యాడర్ మనకి లెంత్ ఇచ్చారు. సో ల్యాడర్ లెంత్ ఎంత, 20 meters లెంత్ ఉంది. అయితే ఈ ల్యాడర్ అనేది ఈ గ్రౌండ్తో 30 degrees చేస్తుందంట. సో గ్రౌండ్తో 30 degrees యాంగిల్ చేస్తుందంట. అయితే మనకు కావాల్సింది ఏంటంటే, సో ఈ ల్యాడర్ అనేది ఇక్కడ రీచ్ అయింది కదా, సో ఎంత హైట్లో రీచ్ అయింది అంటే గ్రౌండ్ నుండి ఎంత హైట్లో రీచ్ అయింది అంటున్నారు. సో మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే, సో ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే వాల్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వాల్ లెంత్ నేను ఏమనుకున్నానంటే ఎక్స్ అనుకున్నాను. సో దేర్ఫోర్ సో ఎక్స్ అయితే దీన్ని ఇక్కడ మనకు అప్లై చేయాల్సింది ఏంటిది, ఆపోజిట్ సైడ్ ఉంది, హైపోటెన్యూస్ ఉంది. ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్, అలానే ఒక యాంగిల్ ఉంటే మనం ఏ రూల్ అప్లై చేయొచ్చు అంటే, సో సైన్ థీటా అప్లై చేయొచ్చు. సో దేర్ఫోర్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఇది ఫార్ములా. సో దేర్ఫోర్ సైన్ థీటా ఏమవుతుంది, సో సైన్ థీటా అంటే సైన్ 30 degrees. సో ఇదంతా మీకు అర్థం కావాలి కాబట్టి రాస్తున్నాను, లేదంటే డైరెక్ట్గా రాసేసుకోవచ్చు మనం. సో సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు 20 meters. ఓకేనా. సో దేర్ఫోర్ సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు 1/2. సో దేర్ఫోర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 20. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 meters. అంటే ఈ వర్టికల్ వాల్ అనేది ఎంత హైట్ ఉందంటే 10 meters హైట్ అనేది ఉందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం షార్ట్ ట్రిక్లో సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. 2 poles of height 15 meters and 20 meters stand vertically upright on a plain ground. If the distance between their feet is 12 meters, find the distance between their tops. ఓకే, మనకి ఇక్కడ 2 poles అయితే ఉన్నాయి. సో 2 poles ఏ విధంగా ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం మనం. సో 2 poles ఇలా ఉన్నాయండి. సో 2 poles ఇలా ఉన్నాయి. ఒక పోల్ హైట్ ఎంత అంటే సో 15 meters, ఇంకొక పోల్ హైట్ 20 meters. ఓకేనా. సో ఇవి రెండు కూడా ఒక గ్రౌండ్ మీద ఉన్నాయి. సో ఇదొక పోలు, ఇదొక పోలు. ఓకేనా. అయితే ఇక్కడ మనకి 2 poles హైట్ ఇచ్చారు, అలానే ఈ 2 poles గ్రౌండ్లో ఎంత డిస్టెన్స్లో ఉన్నాయంట, సో 12 meters డిస్టెన్స్లో ఉన్నాయంట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, సో 12 meters డిస్టెన్స్ ఉంది. ఓకేనా. అయితే మనకు అడిగింది ఏంటంటే దేర్ టాప్స్, డిస్టెన్స్ బిట్వీన్ దేర్ టాప్స్. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో యాక్చువల్గా డిస్టెన్స్ అనేది సమానంగా ఉండదు, ఎందుకంటే దీని హైట్ ఎక్కువ కాబట్టి కొంచెం ఇక్కడ హైపోటెన్యూస్ అనేది వస్తుందన్నమాట. సో దేర్ఫోర్ ఇక్కడ ఈ హైపోటెన్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా. డిస్టెన్స్ బిట్వీన్ దేర్ పోల్స్ ఎండ్ అంటే దాని మీనింగ్ ఏంటి, హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కాబట్టి. సో దేర్ఫోర్ ఇక్కడ నేను ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. సో లైన్ డ్రా చేసుకుంటే ఏమవుతుంది, సో ఇది కూడా 12 meters అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 15 meters అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 15 meters. అప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అవుతుంది, 5 meters అవుతుంది. అంటే ఈ చిన్న పార్ట్ ఎంత అవుతుంది, 5 meters అవుతుంది. సో దేర్ఫోర్ 12 meters 5 meters. సో మనం ఈ హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చా. సో ఇదేమైంది, ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కింద ఫామ్ అయింది కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మీనింగ్ ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో 12 square ప్లస్ 5 square. సో 12 square అంటే 144 ప్లస్ 5 square అంటే 25. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 169. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 meters. సో ఆ 2 poles అక్కడ ఎండ్లో ఏమవుతుందంటే, సో మనకు అడిగింది ఏంటి, ద డిస్టెన్స్ బిట్వీన్ దేర్ ఫీట్ ఈజ్ 12 meters ఇచ్చారు. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దేర్ టాప్స్. సో వాటి టాప్స్ యొక్క డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఆ రెండింటి మధ్యన 13 meters అవుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఎట్ ఏ సర్టెన్ రేట్ ఫర్ 2 years అమౌంట్స్ టు 1200. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఎట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years అమౌంట్స్ టు 1290. సో వాట్ వాజ్ ద ప్రిన్సిపల్. సో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే, సో సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి రిలేషన్ అనేది ఇచ్చారు మనకి. ఒక పర్టికులర్ సమ్ ఆఫ్ మనీ ఉందంట, సో దానికి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, అలానే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అంటున్నారు. అయితే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అంటే అసలు ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో ఇచ్చిన డేటాని చూద్దాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ 2 yearsకి ఎంత అవుతుందంట,
1200 అవుతుందంట. సో అలానే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అదే 2 ఇయర్స్కి ఎంత అవుతుందంట, సో 1290 అవుతుందంట. ఓకేనా. సో సింపుల్ ఇంట్రెస్ట్ 1200, 2 ఇయర్స్కి 1200 అంటే 1 ఇయర్కి ఎంత అవుతుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు మారదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ అనేది 100 రూపీస్ అయితే వచ్చే సంవత్సరం కూడా 100 ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ కూడా 100 ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ కూడా 100 ఉంటుంది. సో ప్రతి సంవత్సరం సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కామన్గా ఉంటుంది, కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలా ఉండదు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఫస్ట్ సంవత్సరం మాత్రమే కాన్స్టెంట్గా ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. తర్వాత పర్టికులర్గా మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఒకసారి చూద్దాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి ఎంత అవుతుంది, 1200 అవుతుంది. సో దేర్ఫోర్ 1 ఇయర్కి ఎంత అవుతుంది, సో 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ సో దట్ ఈజ్ ఈక్వల్ టు 600 అవుతుంది. ఓకేనా. అలానే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత, సో డిఫరెన్స్ అనేది 90. ఓకేనా. సో డిఫరెన్స్ 90. సో 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ 600 అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా 600 అవుతుంది 1 ఇయర్ ఫస్ట్ ఇయర్ అనేది. సో ఫస్ట్ ఇయర్కి 600 అవుతుంది కాబట్టి ఎక్స్ట్రాగా 90 యాడ్ అయింది యాక్చువల్గా. సో ఇక్కడ మనం ఆల్రెడీ స్టార్టింగ్ పాయింట్ చూసాం కదా. సో 600 అవుతుంది. 600 అనేది 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఎక్స్ట్రా 90 అనేది ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ వల్ల 90 అనేది యాడ్ అవుతుంది అనమాట. సో దేర్ఫోర్ ఆ 90 అనేది 600లో ఎంత పర్సెంట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. సో దేర్ఫోర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 90/600 × 100. ఓకేనా. సో 100 2 zeros క్యాన్సిల్ అవుతుంది. సో 90లో 6 15 టైమ్స్, దేర్ఫోర్ 15% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట. సో 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. అలానే ఇంట్రెస్ట్ అనేది 600 ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం ప్రిన్సిపల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, సో 15% ఈజ్ ఈక్వల్ టు 600 అయితే ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడు కూడా 100% అవుతుంది. 100% ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 15 60 అవ్వాలంటే ఇంటూ 4 40 చేయాలి. సో దేర్ఫోర్ 100ని కూడా ఇంటూ 40 చేస్తే సో దేర్ఫోర్ 4000 అనేది ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది అనమాట. ఓకేనా. సింపుల్గా షార్ట్ ట్రిక్లో చేయడం రావాలి, అంతేగాని మనం ఫార్ములాస్ వేసుకుని అంటే రెండింటికి డిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఫార్ములా వేస్తారు. సో డిఫరెన్స్ ఫార్ములా ఏమేమి చేస్తారు, డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ అని వేస్తారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, P × 1+r/100 హోల్ పవర్ t మైనస్ p మైనస్ ptr/100. సో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తారు. అలా చాలా లెంతీ ప్రాసెస్ అయితే వస్తుంది. సో డైరెక్ట్గా ఫార్ములాస్ కూడా ఉంటాయి, కానీ ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకుంటే మనకి సో ప్రాబ్లమ్స్ అనేవి చేయవు. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఫార్ములా గుర్తు రావచ్చు, గుర్తు రాకపోవచ్చు. మనం ఎప్పుడు కూడా కాన్సెప్ట్ వైజ్ చేసుకుంటూ వెళ్తే మనం ఎటువంటి ప్రాబ్లం అయినా ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఇది మనకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్. ఇంకా నెక్స్ట్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను 1 by 1 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా వీడియోస్ని అయితే ఎండ్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే థ్యాంక్ యూ.